జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ. మనము ఈ గణేష్ నవరాత్రులలో కానీ లేదని చెప్పంటే విఘ్నేశ్వరుని ఆలయాలు ఎక్కడ ఉన్నా కానీ మనం వెళ్ళి అర్చన చేయించుకున్న తర్వాత చివరికి మనము అక్కడ గుంజీలు తీస్తాము. ఏదైనా అక్కడ ఏది స్వామివారి టెంపుల్లో కానీ ఎక్కడైనా కానీ గుంజీలు అనేది తీస్తాము. ఈ గుంజీలు ఎందుకు తీస్తాము అని చెప్పాలంటే దీని వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటండి అని చెప్పారంటే ఇప్పుడు నవరాత్రులలో అంటే ఇప్పుడు ఏదైతే ఉందో గణేష్ నవరాత్రులలో అయితే దీనిని ప్రతి ఒక్కరు ఆచరిస్తే స్వామివారు సంతోషించి మీకు విశేషమైన ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు పుత్ర పౌత్ర ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తాడు. ఎందుకని చెప్పంటే ప్రతి దేవతను ఏ దేవతను కొలిచినా గాని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తాము. ఆం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవతి ధ్యాయేత్ సర్వోపి విఘ్నోపశాంతయే అని చెప్పని మనం కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకని చెప్పంటే ఆది దేవునిగా కొలుస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఆయనకు ఎక్కడైనా ఇప్పుడు మీ గ్రామాలలో కానీ మీ వీధిలో కానీ పట్టణాల్లో కానీ మా గణేశుని ఆలయాలు మండపాలు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళండి. అక్కడ విఘ్నేశ్వరుని ముందు పూజ అయిన తర్వాత అక్కడ అర్చకులు ఉంటే వారి మీకు సూచిస్తారు. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత సంకల్పం అన్ని చెప్పిన తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన అన్ని సమర్పించినాక ఆయనే మీకు గుంజీలు తీయమని చెప్తాడు. చెప్పినప్పుడు మీరు ఈ విధంగా చేయొచ్చు. దీని యొక్క గాథ ఏమిటండి, మరి అది ఎలా వచ్చిందని చెప్పని మేము తెలుసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణుకు స్వయాన చెల్లెలు అని చెప్పని మనం చెప్పుకుంటాము. పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి పార్వతీదేవి చెల్లెలు అని చెప్పని చెప్పుకుంటాము. ఒకనాడు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని అక్కడ పార్వతీ పరమేశ్వరులతోటి సంభాషణ చేస్తూ ఉంటాడు. సంభాషణ చేసినప్పుడు ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని తర్వాత ఆయన బాహువుల మీద ఉండే ఏదైతే ఉందో మన ఏదైతే నగలు ఉన్నాయో వీటిని తీసి అక్కడ పెడతాడు. తర్వాత అక్కడ పెట్టి ఆ కిరీటాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. జరిగినప్పుడు ఇప్పుడు వినాయకుడు ఎవరు? పార్వతీదేవి కొడుకు. కాబట్టి ఈయనకు మేనమామ ఎవరు? శ్రీ మహావిష్ణువుకి మేనమామ. మహావిష్ణువు మేనమామ అవుతాడు ఎవరికి? విఘ్నేశ్వరుడు. కాబట్టి అయితే అక్కడ కూర్చొని వీళ్ళు సంభాషణ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఆ సమయంలో విఘ్నేశ్వరుడు వినాయకుడు ఆయన చిన్న వయసు బాల వినాయకుడు కాబట్టి ఆయన అక్కడ ఆడుకుంటూ అక్కడ వెళ్ళి ఆ సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. ఇదేదో బాగుంది అని చెప్పని చిన్న మనం ఎట్లా అంటే ఉంటుంది పూరి కానీ లేకపోతే గారెలు కానీ లేదా చేగుడిలు కానీ ఏదో మాదిరిగా ఉంది అని చెప్పని ఆయనే దాన్ని ఆహారంగా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మింగేస్తాడు. మింగి అలా కూడా ఎవరికి చెప్పకుండా ఆయన మళ్ళీ ఆటలో మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోయిన అది ఆటలో ఆడుతూ ఆయన అలా ఉండిపోతూ ఉంటాడు. ఉన్నప్పుడు మళ్ళీ మహావిష్ణువు నేను వెళ్తాను అని చెప్పని చెప్పి వారికి పార్వతీ పరమేశ్వరులకు చెప్పి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి మరి తిరిగి ఆయన యొక్క సుదర్శన చక్రం అయ్యో లేదు అని చెప్పని వెతక సాగుతారు. అక్కడ ఉన్న కైలాసంలంతా వెతుకుతా ఉంటారు. వెతికిన తర్వాత ఏంటి మామయ్య మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పంటే నా సుదర్శన చక్రం ఉంది కదా అది లేదు కనబడట్లేదు అని చెప్పని అడిగినప్పుడు అయ్యో అదా ఇట్లా గుండ్రగా ఉంటది కదా అదేనా అని చెప్పని అంటాడు. అంటే ఆయన చిలిపిగా చూడండి ఆయన చిన్న చిన్న మాటలతోటి బుడిబుడి మాటలతోటి అంటూ ఉంటాడు విఘ్నేశ్వర స్వామి. అయితే అన్నప్పుడు అవును అని చెప్పంటాడు. అన్నప్పుడు వెంటనే అది నేను మింగేసినాను అది నాకు ఇవ్వు అని చెప్పని అంటాడు. అయిన తర్వాత అప్పటికి మారం చేస్తూ ఉంటాడు. చిన్న బాల వినాయకుడు కాబట్టి పరుగులు పెడుతూ ఉంటాడు. పరుగులు పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి అడుగుతాడు ఈయన ఏమైతే ఈయనకు సంతోషపెడతాడు అని చెప్పని ఆయన ముంగట సాక్షాత్తు దేవదేవుడు శ్రీ మహావిష్ణువే ఆయన ముందు ఇలా గుంజీలు తీస్తాడన్నమాట. ఆ గుంజీలు ఇట్లా పట్టుకొని ఆయన గుంజీలు తీయడం జరుగుతుంది. అది తీసినప్పుడు స్వామికి చాలా ఇష్టంగా చక్కటి నవ్వు అని చెప్పంటే సంతోషకరంగా ఉండి నవ్వుతూ ఉంటాడు అన్నట్టు. అంటే ఆయన ఎట్లా అంటే పక్క నవ్వుతూ ఉంటాడు. నవ్వినప్పుడు అందులో కానీ ఆయన నోట్ల నుంచి సుదర్శన చక్రం బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు అప్పుడు
ఈయన తీసుకుంటాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు తీసుకోవడం జరుగుతుంది. అందు గురించి అప్పటి నుంచి ఆ వినాయకుని దగ్గర గుంజిలి తీయడం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇది పురాణ గాథ కాబట్టి అందుకోసం అని చెప్పని ఆయనకు సంతోషం. మనం ఎప్పుడైతే స్వామివారి విగ్రహం ముందు గాని స్వామివారి ఆలయంలో గాని మనం వెళ్ళి పూజ అయిపోయిన అనంతరం ఏదైతే ఉందో అప్పుడు గుంజిలి తీస్తే స్వామివారు సంతోషించి నవ్వుతాడన్నమాట. పక్క నవ్వాడు అనుకోండి, మీకు కూడా నవ్వినాడు అని చెప్పిన భావన కూడా మీరు చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఆయన నవ్వి నీకు వరాలు అనేటివి ఇస్తాడు, మీ కోరిన కోరికలు అనేవి తీర్చడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రులలో మీరు రేపటి నుంచి ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం ఇలా దర్శనం చేసుకొని ఈ గుంజిలి తీయండి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు గరిక పూజ కూడా చేయండి. తర్వాత ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఏది ఉండ్రాళ్ళు సాయంత్రం నైవేద్యం పెట్టండి అని కూడా చెప్పాను. ఇది కూడా పెట్టి మీరు వరాలు కోరుకొని మీ యొక్క ఇంటిలో సుఖ సంతోషాలు నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.